హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న జీడిఎస్ నోటిఫికేషన్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేది కొన్ని డేస్ బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఏమని అనుకుంటారంటే ఎన్ని వేకెన్సీస్ వస్తాయి, సో అక్కడ ఇక్కడ చూసి చాలా వేకెన్సీస్ వస్తాయి బ్రదర్, ఎన్ని వేకెన్సీస్ వస్తాయి, చాలామంది ఎన్నో వేకెన్సీస్ అనుకున్నారు. సో కొన్ని అంటే సర్కిల్ వైజ్గా వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ అనేది. సో ఇప్పుడు ఆ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలంటే అది అప్లికేషన్ రోజు మాత్రమే తెలుస్తుంది మనకు. సో మనకి ఇప్పుడు మాత్రం ఎలాంటి వేకెన్సీస్ అనేది తెలియదు, జస్ట్ మనకు సర్కిల్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, ఏ సర్కిల్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని ప్రతి ఒక్కటి వీడియోని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఓకేనా. కొంచెం అర్థం చేసుకోండి. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండని తప్పకుండా అంటే ఇలాంటి ఇంపార్టెంట్ నోటీస్ ఏమైనా రిలీజ్ అయిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఇలాంటి నోటీస్ రాగానే మీకు ఏమంటే తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి. సో ఓకేనా, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే నేను టెలిగ్రామ్లో ఇలాంటి పీడిఎఫ్ అనేది షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అక్కడనే డిస్క్రిప్షన్లో, దాన్ని కూడా ఫాలో చేసుకోండి, ఓకేనా. సో నేను ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే సో ఎన్ని వేకెన్సీస్ ఏ సర్కిల్ నుంచి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయని దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే సో చాలామంది ఎన్నో వేకెన్సీస్ వస్తాయి అనుకున్నాను. సో నేను ఎప్పటి నుంచో చెప్పాను, సో 25 నుంచి 30K మధ్య వేకెన్సీస్ వస్తాయని చెప్పాను. సో చాలామంది 40K అని 50K అని అలా ఎన్నో చెప్పారు. సో నేను మనకు ఒకప్పుడు అంటే కొన్ని డేస్ బ్యాక్ లైవ్ చేసినప్పుడు కూడా చెప్పాను లాస్ట్ లైవ్లో. సో మ్యాక్సిమం 25 నుంచి 30K అనే పోస్టులు రావడం జరుగుతుంది బ్రదర్ అని చాలామంది అందరికీ. సో ఇప్పుడు అనేది వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో టోటల్ ఇప్పుడు రిలీజ్ అయిన వేకెన్సీస్ వచ్చేసి 28,740 వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. 28,748 వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది కొంచెం ఎక్కువ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈ వేకెన్సీస్కి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుందా బ్రదర్ అని చెప్తే తప్పకుండా వస్తుంది, ఓకేనా. అందుకే ఇన్ని తక్కువ వేకెన్సీ అనేది రావడం జరిగింది. 28 అంటే చాలా ఎక్కువనే ప్రజెంట్ చెప్తున్నాను, ఓకేనా. సో ఇంకా కొన్ని సర్కిల్స్ యొక్క MTS రిజల్ట్ రాలేదు, అయినా కూడా ఇన్ని వేకెన్సీస్ వచ్చాయంటే చాలా గ్రేట్ ఇది, ఓకేనా. సో మీరు ఇప్పుడు నేను ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, 20వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అని దాని గురించి నేను క్లియర్గా మన ఛానల్లో చెప్తూ ఉంటాను, ఓకేనా. మీరు తొందరపడి ఎప్పుడు అప్లికేషన్ ఎలా పడితే అలా చేయకండి, ఓకేనా. సో మనకు జాబ్ వస్తుందంటే మెయిన్గా వచ్చేసి మనం చేసే అప్లికేషన్ మీదనే డిపెండ్ అయ్యి తప్ప 100% జాబ్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ జాబ్ అప్లికేషన్ పెట్టారనుకో జాబ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. నేను క్లారిటీగా చెప్తాను, అప్లికేషన్ చేసేటప్పుడు ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా చేయాలి అని దాని గురించి 1 by 1 క్లారిటీ చెప్తాను, ఓకేనా. అప్పుడు వెయిట్ చేయండి, మన ఛానల్ ఫాలో అవుతుండండి, ఓకేనా. ఇప్పుడు సర్కిల్ వైజ్గా వేకెన్సీ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది సర్కిల్ వైజ్గా. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 1060 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో 639, తర్వాత బీహార్లో వచ్చేసి 1347, ఛత్తీస్గఢ్లో వచ్చేసి 1155, ఓకేనా. ఎప్పుడు చూసినా ఛత్తీస్గఢ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉండేవి, ఇప్పుడు చూసుకుంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. ఎందుకంటే అక్కడ చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యారు, చాలామంది ఫిల్ అయిపోయారు అక్కడ, ఓకేనా. సో అక్కడ 1155 ఉంది. ఢిల్లీలో చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, 42. గుజరాత్లో 1800 ఉంది, హర్యానాలో 270 ఉంది, హిమాచల్ ప్రదేశ్లో 520 ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో 267, జార్ఖండ్లో చూసుకోవచ్చు 908 ఉన్నాయి, కర్ణాటకలో చూసుకుంటే 1023 ఉంది, కేరళలో చూసుకుంటే 1691 ఉంది, మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మధ్యప్రదేశ్లో 2000 వేకెన్సీస్ ఉంది. ఇది టాప్ 2లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. వేకెన్సీస్లో టాప్ 2లో ఉంది. ఫస్ట్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది ఫ్రెండ్స్, బట్ మీరు మహారాష్ట్రలో ఎవరు అప్లికేషన్ చేయకండి, ఎందుకంటే అక్కడ మనం అప్లికేషన్ చేసి జాబ్ వచ్చిన వెంటనే మనకు అక్కడ మరాఠీ లోకల్ లాంగ్వేజ్ రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. ట్రాన్స్ఫర్లో ఎలాంటి అవసరం లేదు, బట్ మనము నోటిఫికేషన్లో అక్కడ రిక్వైర్మెంట్ అయితే మాత్రం తప్పకుండా అడుగుతారు, ఓకేనా. వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తారు, అప్పుడు వెయిట్ చేయండి, ఓకేనా. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రానివ్వండి, ఓకేనా. అందులో క్లారిటీగా మెన్షన్ చేస్తారు. నార్త్ ఈస్ట్లో చూసుకున్నా కూడా 1014 ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. 1014 అది మంచివే, కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు ఈసారి. నార్త్ ఈస్ట్లో అన్ని నాలుగు స్టేట్స్ని కలిపి 1014 ఇవ్వడం జరిగింది. ఒడిశాలో చూసుకుంటే 1191, పంజాబ్లో చూసుకుంటే 262, రాజస్థాన్లో చూసుకుంటే మాత్రం 634, తమిళనాడు 2009, తెలంగాణలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, తెలంగాణలో 609 మాత్రమే ఉన్నాయి, చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో. ఉత్తరప్రదేశ్లో చూసుకోవచ్చు 369 ఉంది, ఉత్తరాఖండ్లో 445 ఉంది, వెస్ట్ బెంగాల్లో
2982 ఉన్నాయి. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, అఫీషియల్ నోటిఫికేషన్ రానివ్వండి. అన్ని స్టేట్స్ యొక్క అంటే ఏం చేస్తారంటే అఫీషియల్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అఫీషియల్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఓకేనా, దాన్ని బట్టి మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ కాకుండా మనం దగ్గరలో ఉండి సేఫ్ ఏరియా చూసుకుంటే మాత్రం ఫస్ట్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్లో చూసుకుంటే మాత్రం మధ్యప్రదేశ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మధ్యప్రదేశ్ ఫస్ట్లో ఉంది. సో ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం చేసుకోవచ్చు, వెస్ట్ బెంగాల్లో ఉత్తరప్రదేశ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్లో ఉంది ఉత్తరప్రదేశ్, సెకండ్లో ఉంది మధ్యప్రదేశ్. మనకు వెస్ట్ బెంగాల్ వదిలేయండి. దాని తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ ఉంది. ఓకేనా, అలా చూసుకోవచ్చు మనం. తర్వాత బీహార్లో కూడా చేసుకోవచ్చు, 1300 ఉంది. సో ఇలా కొన్ని ఒక 5-6 స్టేట్స్ అనేది మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఒక టాప్ 5 టాప్ 6 వేకెన్సీ టాప్ 10 అనుకోండి. ఇక టాప్ 10 స్టేట్స్ అంటే మనం హిందీ లోకల్ లాంగ్వేజ్ ఉండి మనం కొంచెం ఉండొచ్చు అక్కడ అనే స్టేట్స్, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా, అప్పుడు వెయిట్ చేయండి, ఒక 2-3 డేస్లో అది కూడా వస్తుంది. సో ఈ స్టేట్స్లో చేసుకోండి. ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని క్లారిటీ ఒక వీడియో చేస్తాను. ఓకేనా, వేకెన్సీస్ వైజ్గా హిందీ లోకల్ లాంగ్వేజ్ ఉన్న బట్టి నేను చెప్తాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వేకెన్సీస్ ఓవరాల్గా వచ్చేసి 28,740 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, 28,748 వేకెన్సీస్. ఓకేనా, నేను ఏ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీ క్లారిటీ చెప్పాను. సో ఇంకా ఇప్పుడు చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు సో అదర్ స్టేట్స్లో వస్తే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి చాలా మంది డౌట్ ఉంటుంది. సో మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వచ్చేసి బీపీఎం తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లో చేస్తున్న బీపీఎం ఏబీపీఎం 1 డే వర్క్ ప్రొఫైల్. సో వాళ్ళు 1 డే ఎలా వర్క్ చేస్తున్నారు ఇక్కడ దాని గురించి కొత్తలో చేశాను. ఓకేనా, 2 years బ్యాక్ వీడియో ఇంటర్వ్యూ చేశాను. ఆ వీడియో వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు అపేర్ అవుతూ ఉంటుంది తమ్మెల్ ఇలా ఉంటుంది. మీరు మన ఛానల్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. చూడండి, వాళ్ళు క్లారిటీగా చెప్పారు ఏబీపీఎం 1 డే ఎలా డెలివరీ చేస్తున్నారు, ఎవరిని ఎలా అడుగుతున్నారు. సో తర్వాత వచ్చి బీపీఎం ఎలా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తారని దాని గురించి క్లారిటీగా వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు తప్పకుండా క్లారిటీ అయిపోతుంది. తర్వాత వచ్చి మీకు జాయినింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మళ్ళీ అవి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా ఏం కొత్తగా ప్రాసెస్ ఏమి ఉండదు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది వేకెన్సీస్ అనే దాని గురించి. వేకెన్సీస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో చెప్పాలనుకుంది. ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ కానీ జీడిఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.